హలో వ్యూవర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఎంఎన్ఆర్ ఎడ్యుకేషన్. సో ఈరోజు వీడియోలో మనం స్కాలర్షిప్కి సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ డీటెయిల్డ్గా చూద్దాము. సో వీడియో మొత్తం చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. చాలామంది స్టూడెంట్స్కి ఉపయోగపడే వీడియో. మీరు ఇంటర్మీడియటా, డిగ్రీయా, పీజీలు చేస్తున్నారా, లేదా మెడిసిన్ చేస్తున్నారా, బీటెక్స్ చేస్తున్నారా, ప్రతి ఒక్కరు కూడా స్కాలర్షిప్ కోసం వెయిట్ చేస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా. సో ఎందుకంటే మనకు ఎందుకు రాలేదు స్కాలర్షిప్ అనేటువంటి ప్రాబ్లమ్స్తో చాలామంది స్టూడెంట్స్ వెయిట్ చేయడం జరుగుతుంది. ఆల్రెడీ అకాడమిక్ ఇయర్స్ కూడా కంప్లీట్ అవుతున్నాయి. స్కాలర్షిప్ మరి రాకపోవడానికి ఏంటి కారణం అనేటువంటి ఒకసారి చూద్దాం. సో మరి మన సైడ్ నుంచి ఏమైనా మిస్టేక్ ఉందా స్కాలర్షిప్ రాకపోవడం కోసము? సో మన అప్లికేషన్ అనేటువంటిది నిజంగా అప్రూవల్ అయినదా కాలేదా, సో మన అప్లికేషన్ మరి ఏమైనా రిజెక్ట్ అయినదా అన్నట్టు విషయాలన్నీ కూడా ఈ యొక్క వీడియోలో డీటెయిల్డ్గా చూద్దాం. సో మీకున్న అన్ని డౌట్స్ కూడా దాదాపుగా ఈ వీడియోతో క్లారిటీ వచ్చేస్తుంది. సో వీడియో మొత్తం కూడా చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి. వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసుకోండి. మీరు మొదటిసారి ఛానల్లో కనుక వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయడానికి ప్రయత్నం చేయండి. వాళ్ళకు కూడా ఎంతో యూస్ఫుల్ అవుతుంది. సో మనం స్కాలర్షిప్ చెక్ చేసుకోవడం కోసం మనకున్నటువంటి వెబ్సైట్ ఏంటంటే తెలంగాణ epass.cgg.gov.in. సో ఇది ఒక వెబ్సైట్ యొక్క లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇచ్చాను. మీరు అక్కడ నుంచి వెళ్ళైనా ఓపెన్ చేయొచ్చు. సో ఈ వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత మన యొక్క స్కాలర్షిప్ స్టేటస్ మరి ఏ రకంగా ఉంది, మన యొక్క అప్లికేషన్ ఏ స్టేజ్లో ఉంది ఇప్పుడు అనేటువంటిది తెలుసుకోవడం కోసం మనకి ఇందులో ఒక ఆప్షన్ అనేటువంటిది కూడా ఇవ్వడం జరిగింది. సో మరి అది తెలుసుకోవడం కోసం ముందుగా మనకు కావాల్సిన డీటెయిల్స్ ఏమేమి అవసరం పడతాయంటే ఇక్కడ మీకు స్క్రీన్ పైన కనిపించేటువంటి డీటెయిల్స్ అవసరం పడతాయి. అది ఈపాస్ అప్లికేషన్ నెంబర్, తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్, ఎస్ఎస్సి పాస్అవుట్ ఇయర్, ఎస్ఎస్సి పాస్అవుట్ టైప్ అంటే రెగ్యులర్గా పాస్ అయ్యారా, సప్లైలో పాస్ అయ్యారా, తర్వాత డేట్ ఆఫ్ బర్త్. సో ఈ డీటెయిల్స్ కనుక ఉంటే మనం ఈజీగా మన యొక్క స్కాలర్షిప్ స్టేటస్ ఏ రకంగా ఉంది, మనకు రిజెక్ట్ అయినదా లేదా మనకు శాంక్షన్ అయినాయా డబ్బులు, ఒకవేళ శాంక్షన్ అయితే ఎప్పటి వరకు రావచ్చు, మరి వచ్చినాయా, బ్యాంక్ అకౌంట్లోకి వచ్చాయా అనేటువంటి తదితర విషయాలన్నీ కూడా మనం ఈ డీటెయిల్స్ ఉంటే కనుక ఈజీగా తెలుసుకోవచ్చు. ఈ డీటెయిల్స్ ఉంటే మీది కానీ మీ ఫ్రెండ్ది కానీ అంటే వేరే వాళ్ళది కూడా మనము తెలుసుకునే అవకాశం ఉంటుంది. సో ఈ డీటెయిల్స్ అన్నిట్లలో అప్లికేషన్ నెంబర్ దాదాపు గుర్తుండదు చాలామందికి కూడా. సో ఇది అవైలబుల్గా ఉండదు. మీకు స్కాలర్షిప్ అప్లై చేసినప్పుడు మీకు అప్లికేషన్ నెంబర్ అనేటువంటిది ఇవ్వడం జరుగుతుంది, ఈపాస్ అప్లికేషన్ నెంబర్. సో ముందుగా ఈ అప్లికేషన్ నెంబర్ తెలుసుకోవడం ఎట్లా అనేటువంటిది చూద్దాము. సో ఎస్ఎస్సి డీటెయిల్స్ ఇవన్నీ కూడా ఈజీగా మనకు తెలిసిపోతుంటాయి. ఇన్ కేస్ అప్లికేషన్ నెంబర్ తెలియకపోతే ఎలా, దానికోసం ఏంటంటే ఇదే వెబ్సైట్ అయితే ఈపాస్ వెబ్సైట్ ఉందో తెలంగాణ సైట్ యొక్క ఈపాస్ వెబ్సైట్. సో దీంట్లో హోమ్ పేజ్లో ఉన్నాను ప్రస్తుతం నేను. ఇదే హోమ్ పేజ్లో కాస్త కిందికి స్క్రోల్ చేస్తే ఇక్కడ మీకు నో యువర్ అప్లికేషన్ నెంబర్ అని కనిపిస్తుంది. చూసారు కదా, నో యువర్ అప్లికేషన్ నెంబర్. సో నో యువర్ అప్లికేషన్ నెంబర్ మీద ఏం చేయాలి, మీరు క్లిక్ చేయాలి. ఒకసారి క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ కొన్ని డీటెయిల్స్ అనేటువంటిది అడగడం జరుగుతుంది. ఏంటంటే అకాడమిక్ ఇయర్ అంటే మీరు ఏ సంవత్సరంకు సంబంధించిన అప్లికేషన్ నెంబర్ కావాలో ఆ యొక్క అకాడమిక్ ఇయర్ని ఇక్కడ మీరు సెలెక్ట్ చేసుకోవాలి. తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఇయర్ ఆఫ్ పాస్, ఇక్కడ ఎస్ఎస్సి ఇది ఇయర్ ఆఫ్ పాస్, ఏ సంవత్సరంలో ఎస్ఎస్సి అనేటువంటిది పాస్ అయ్యారు. తర్వాత ఎస్ఎస్సి టైప్, మీరు రెగ్యులర్గా పాస్ అయ్యారా, సప్లిమెంటరీలోనా, లేదా సిబిఎస్ఈఎస్ఆ, లేదా ఓపెన్ స్కూల్లో ఏమైనా అంటే ఓపెన్ ఇంటర్ లాంటిది, ఓపెన్ 10th లాంటిది చేసి ఏమైనా పాస్ అయ్యారా. తర్వాత మీ డేట్ ఆఫ్ బర్త్ ఇచ్చేసి ఇక్కడ కనిపించేటువంటి సబ్మిట్ బటన్ పైన మీరు క్లిక్ చేయగానే ఆటోమేటిక్గా మీ యొక్క అప్లికేషన్ నెంబర్ అనేటువంటిది ఇక్కడ కింద అంటే డౌన్లో ఇక్కడ ఈ ప్లేస్లో కనిపించడం జరుగుతుంది. సో అక్కడ నుంచి మీ యొక్క అప్లికేషన్ నెంబర్ని మీరు బుక్ పైన కానీ లేదా కాపీ పేస్ట్ లాగా చేసుకొని దాన్ని జాగ్రత్తగా రాసి పెట్టుకొని ఉండండి. సో ఇక మన స్కాలర్షిప్ స్టేటస్ అనేటువంటిది చూడడం కోసం సో వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేయండి. మీరు చేసే లైక్ వల్ల ఈ వీడియో ఇంకా చాలామందికి వెళ్తుంది, దాంతోపాటు నాకు కూడా చాలా సపోర్టివ్గా ఉంటుంది. సో ఛానల్లో మొదటిసారి కనుక వస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైట్, ఈ రకంగా అప్లికేషన్ నెంబర్ ఇక్కడ మీకు డిస్ప్లే అయిన తర్వాత మనం ఇదే వెబ్సైట్లో ఏదైతే మనకు ఈపాస్ వెబ్సైట్ ఏదైతే ఉందో ఇదే వెబ్సైట్లోకి మళ్ళీ వెళ్ళడం జరుగుతుంది. సో ఇదే వెబ్సైట్లో హోమ్ పేజ్ పైన క్లిక్ చేస్తున్నాను నేను. ఇక్కడ హోమ్ పేజ్ పైన క్లిక్ చేసి ఇప్పుడు నాకు కావాల్సిన అన్ని డీటెయిల్స్ వచ్చేసాయి. అంటే ఏంటంటే ఈపాస్ అప్లికేషన్ నెంబరు, ఎస్ఎస్ హాల్ టికెట్ నెంబర్, తర్వాత ఇక్కడ కనిపించే డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇప్పుడు నా దగ్గరికి రావడం జరిగింది. ఇప్పుడు ఏం చేయాలంటే ఈ పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్స్ అని చెప్పేసి కనిపిస్తుంది కదా, సో ఇక్కడ ఈ ప్లేస్లో పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్. సో ఇక్కడ మీరు క్లిక్ చేయాలి ఈసారి.
సో ఇక్కడ మీరు క్లిక్ చేసిన తర్వాత మరొక విండోలోకి వెళ్ళడం జరుగుతుంది. సో ఇదే విండోలో మీరు అబ్జర్వ్ చేస్తే కాస్త కిందికి స్క్రోల్ చేస్తే 7th పాయింట్ ఏదైతే కనిపిస్తుందో ఇక్కడ మీకు 7th పాయింట్ కనిపిస్తుంది చూడండి. పోస్ట్ మెట్రిక్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తుంది. దానికి ఎదురుగానే నో యువర్ అప్లికేషన్ స్టేటస్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఇక్కడ నుంచి మీరు ఏం చేస్తారంటే మీ యొక్క డీటెయిల్స్ని ఇక్కడ ఎంటర్ చేసి మన యొక్క స్టేటస్, అసలు మనకు స్కాలర్షిప్ ఏ రకంగా ఉన్నది, ఎలాంటి స్టేటస్లో ఉంది, ఏ స్టేజ్లో ఉంది అనేటువంటిది తెలుసుకోవచ్చు. ఇక్కడ ఏం చేయాలంటే మీరు సింపుల్గా నో యువర్ అప్లికేషన్ స్టేటస్ పైన క్లిక్ చేయాలి. ఇక్కడ స్టేటస్ ఫర్ అని చెప్పేసి పోస్ట్ మెట్రిక్ అయితే పోస్ట్ మెట్రిక్ స్కాలర్షిప్, ప్రీ మెట్రిక్ అయితే ప్రీ మెట్రిక్. ఇక్కడ పోస్ట్ మెట్రిక్ అదే రకంగా ఉంచాలి. సో మ్యాక్సిమం డిగ్రీలు ఎక్కువ మంది మనం పోస్ట్ మెట్రిక్ అప్లై చేస్తాం కాబట్టి. సో అదే రకంగా అప్లికేషన్ నెంబర్, ఇందాక మనము ఏదైతే అప్లికేషన్ నెంబర్ మనం నోట్ చేసుకోవడం జరిగిందో ఆ యొక్క ఈ పాస్ అప్లికేషన్ నెంబర్ ఎంటర్ చేయాలి. తర్వాత ఇక్కడ అకాడమిక్ ఇయర్ తర్వాత మీరు ఏ సంవత్సరం యొక్క మీరు అప్లికేషన్ నెంబర్ అయితే ఏదైతే వచ్చిందో ఆ అప్లికేషన్ నెంబర్ ఆధారంగా మీరు ఆ యొక్క అకాడమిక్ ఇయర్ను మీరు ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. తర్వాత ఎస్ఎస్సి హాల్ టికెట్ నెంబరు, తర్వాత ఇయర్ ఆఫ్ పాస్, ఎస్ఎస్సి ఎప్పుడు పాస్ అయ్యారు, తర్వాత అదే రకంగా ఎస్ఎస్సి పాస్ టైప్, రెగ్యులర్గా పాస్ అయ్యారా లేదా మీరు సప్లిమెంటరీగా, తర్వాత డేట్ ఆఫ్ బర్త్. సో ఇలాంటి అన్ని డీటెయిల్స్ మీరు ఎంటర్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా మీకు స్టూడెంట్ అంటే మీకు సంబంధించిన డేటా అనేటువంటిది రిలీజ్ కావడం జరుగుతుంది. సో ఇక్కడ నేను ఒక స్టూడెంట్కు సంబంధించిన డేటాను ఇక్కడ లైవ్లో మీకు ఎంటర్ చేసి చూపించేస్తున్నాను. సో డేట్ ఆఫ్ బర్త్, ఈ డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఇచ్చి గెట్ స్టేటస్ మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయగానే ఇక్కడ స్టూడెంట్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. స్టూడెంట్కు సంబంధించిన పూర్తి ఇన్ఫర్మేషన్ అనేటువంటిది రావడం జరుగుతుంది. కాస్త ఇట్లాగే మీరు కిందికి స్క్రోల్ చేస్తే మీ యొక్క పేరు, మీ డీటెయిల్స్, అన్ని డీటెయిల్స్ కూడా ఇక్కడ డిస్ప్లే కావడం జరుగుతున్నాయి. సో మీకు కాస్త మీరు ముందుకు ఇలాగే వెళ్తే కనుక మీకు స్కాలర్షిప్ మరి వచ్చిందా రాలేదా అనేటువంటిది డిస్ప్లే అవుతుంది. చివర్లో ఇక్కడ ఎంటీఎఫ్ అని చెప్పేసి ఉంది కదా, ఈ ప్లేస్లో మీరు చూసుకోవాల్సి ఉంటుంది. సో మీకు కనుక స్కాలర్షిప్ వచ్చి ఉంటే లేదా శాంక్షన్ అయ్యి ఉంటే ఇక్కడ మీకు అమౌంట్ అనేది 1260 ఒకటి కనిపిస్తుంది, తర్వాత 5000 ఒకటి కనిపిస్తుంది. సో బట్ ఇక్కడ సెండ్ టు బ్యాంక్ అనేటువంటిది కనుక చూస్తే ఇంకా బ్యాంకు సెండ్ అనేటువంటిది ఏం కాలేదు, రైట్. సో 5000 మాత్రము బ్యాంక్ ఇక్కడ సెండ్ అయ్యాయి. అంటే ఇక్కడ ఈ స్కాలర్షిప్ది కనుక చూస్తే ఒకటి 5000 అనేటువంటిది సెండ్ కావడం జరిగింది, ఇక్కడ అబ్జర్వ్ చేయండి, రైట్. కానీ ఈ 1260 అనేటువంటిది ఇంకా రాలే. సో ఇక్కడ ఈ రకంగా మన యొక్క స్కాలర్షిప్ యొక్క స్టేటస్ మనం చెక్ చేసుకుంటుంటాం. అంటే ఇక్కడ మనకు బ్యాంక్ అనేటువంటిది ఈ డబ్బులు అనేటువంటిది రావడం జరిగింది. అంటే ఇది ఏదో ఒక అకాడమిక్ ఇయర్ది నేను చూపిస్తున్నాను ఇక్కడ, రైట్. ఈ రకంగా మనకు డబ్బులు వచ్చాయా లేదా అనేటువంటిది ఈజీగా మనం తెలుసుకోవచ్చు. నెక్స్ట్ ఇక్కడ 1260 పడే అవకాశం అనేటువంటిది ఇక్కడ కనిపిస్తుంది. ఈ రకంగా మనం స్టేటస్ చూస్తాం. ఇలా కాకుండా కొన్ని సందర్భాల్లో మనం అప్లికేషన్ స్టేటస్ చూసేటప్పుడు మనకు అబ్జర్వ్ చేస్తే కనుక ఈ స్టేటస్ దగ్గర అంటే ఈ ప్లేస్లో ఇక్కడ ఏదైతే ప్లేస్ కనిపిస్తుందో బ్లూ కలర్లో కనిపిస్తుంది కదా ఇక్కడ, సో ఈ ప్లేస్లో మనకు రకరకాల అసలు మెయిన్ ప్రాబ్లమ్స్ ఏమేమి ఉన్నాయి అనేటువంటిది క్లియర్గా ఈ ప్లేస్లో మనకు కనిపిస్తుంటుంది. సో ఇక్కడ మనకు కొద్దిమంది స్టూడెంట్స్ది నేను చెక్ చేయడం జరిగింది. ఒక్కొక్కరికి ఒక్కో రకమైన ప్రాబ్లమ్స్ ఇక్కడ అంటే స్టేటస్లు చూసినప్పుడు ఇవన్నీ క్లియర్గా ఉంటేనే మనకు స్కాలర్షిప్ వస్తుందని అర్థం చేసుకోవాలి. ఇక్కడ కొద్దిమంది స్టూడెంట్స్ నేను చూసినప్పుడు అబ్జర్వ్ చేస్తే స్టేటస్లు ఈ రకంగా పలు రకాల స్టేటస్లు అనేటువంటిది ఉంటాయి. అంటే కొద్దిమందికి ప్రాసెసింగ్ అప్లికేషన్ పెండింగ్ ఎట్ కాలేజ్ అని చెప్పేసి ఉంటుంది. అంటే ఇంకా వీళ్ళది కాలేజీలోనే పెండింగ్ ఉంది వీళ్ళ అప్లికేషన్ అని అర్థం చేసుకోవాలి. ఆ యొక్క కాలేజీలోకి వెళ్ళి మీరు చదివే కాలేజ్ అయితే ఉందో ఆ కాలేజీలోకి వెళ్ళి మరి అప్లికేషన్ పెండింగ్లో ఎందుకు ఉంది, సో మీరు ఏమైనా డాక్యుమెంట్స్ సబ్మిషన్ చేయలేదా, లేదా కాలేజ్ తరపునే ఆగిపోయిందా, ఏమైనా ప్రాబ్లం ఉంది అటువంటి చూసుకోవాలి. యూఐడి వెరిఫికేషన్ డన్ అని ఖచ్చితంగా ఉండాలి. అంటే ఆధార్ కార్డు వెరిఫై ఉండాలి. అదే రకంగా బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మ్ చేసి ఉండాలి డిస్ట్రిక్ట్ ఆఫీసర్. సో ఈ రకంగా ప్రాసెసింగ్ అప్లికేషన్ పెండింగ్ ఎట్కాలి అంటే మీ యొక్క కాలేజీలోనే ఇంకా అప్లికేషన్ ఆగిందని మీరు అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ థింగ్ అంటే మీరు తంబు వేయలేదని కూడా బయోమెట్రిక్ స్కాలర్షిప్కు తంబుకు కూడా మీకు రాలేదని అర్థం చేసుకోవాలి. అప్లికేషన్ స్టాటస్ ఫర్ ఇక్కడ పెండింగ్ ఫర్ ఆధార్ అథెంటికేషన్ అని చెప్పేసి కనిపిస్తుంది చూడండి. సో పెండింగ్ ఫర్ ఆధార్ అథెంటికేషన్లో మీరు అబ్జర్వ్ చేస్తే రైట్ అంటే మీకు ఆధార్ వెరిఫికేషన్ అయిపోయింది, బ్యాంక్ అకౌంట్ కూడా కన్ఫర్మ్ అయింది. ఆ తర్వాత కాలేజ్ వాళ్ళు ఫార్వర్డ్ చేయడం జరిగింది. సో కాలేజ్ నుంచి ఫార్వర్డ్ అయ్యాక మీకు ఆధార్ అథెంటికేషన్ అంటే మీరు స్కాలర్షిప్కు ఎలిజిబిలిటీ కోసం బయోమెట్రిక్ తంబు మీ సేవలు వేయాల్సిన అవసరం ఉంది ఇప్పుడు. సో ఈ రకంగా ఉంటే మీరు తొందరగా బయోమెట్రిక్ అప్లికేషన్ అయితే మీ కాలేజ్ వాళ్ళని ఒకసారి కాంటాక్ట్ అయ్యి
మీరేం చేయండి అంటే మీకు సంబంధించిన బయోమెట్రిక్ థంబ్ అనేటువంటిది మీ సేవలో వేసి ఆ యొక్క రిసిప్ట్ను మీ యొక్క కాలేజీలో సబ్మిషన్ చేయండి. నెక్స్ట్ థింగ్, పెండింగ్ ఆధార్ అథెంటికేషన్ అయిపోయింది. సో మీరు కరెక్ట్గా ఆధార్ వెరిఫికేషన్ తర్వాత బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మ్ ఈ రెండు కరెక్ట్ ఉన్నాయో చూసుకోవాలి. ఇక్కడ పెండింగ్ ఆధార్ అథెంటికేషన్ అంటున్నారు కాబట్టి మీ సేవకి వెళ్ళి మీ యొక్క థంబ్ అనేటువంటిది వేయాలి. నెక్స్ట్ థింగ్, పెండింగ్ ఎట్ డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఫర్ శాంక్షన్ అని చెప్పేసి ఉంది. అదే రకంగా ఇక్కడ చివరిలో చూస్తే హార్డ్ కాపీ నాట్ రిసీవ్డ్ బై డిస్ట్రిక్ట్ ఆఫీసర్, అంటే మీరు థంబ్ వేయడం జరిగింది, పూర్తి అయిపోయింది. ఆ తర్వాత మీ యొక్క అప్లికేషన్ ఫామ్స్ అంటే దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్నింటినీ కూడా ఒక ఫైల్ లాగా తయారు చేసి మీ యొక్క కాలేజ్ తరపున మీ సార్ వాళ్ళు సదరు ఏదైతే డిపార్ట్మెంట్స్ ఉన్నాయో బీసీఎస్సీ ఈబీసీ ఎట్లా అయితే ఎస్టీ డిపార్ట్మెంట్స్ ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్లో సబ్మిషన్ చేయడం జరుగుతుంది. సో ఒకవేళ సబ్మిషన్ చేయకపోయినా ఇక్కడ హార్డ్ కాపీ నాట్ రిసీవ్డ్ బై డిస్ట్రిక్ట్ ఆఫీసర్ అని చెప్పేసి వస్తుంది. కొన్ని సందర్భాల్లో సబ్మిషన్ చేసినప్పటికీ కూడా ఇంకా ఆ యొక్క వెల్ఫేర్ డిపార్ట్మెంట్ వాళ్ళు వెరిఫై చేయకపోవడం వల్ల కూడా హార్డ్ కాపీ నాట్ రిసీవ్డ్ అనేటువంటిది రావడం జరుగుతుంది. నెక్స్ట్ అబ్జర్వ్ చేస్తే కొన్ని మందికి స్టేటస్ ఈ రకంగా వస్తుంది, శాంక్షన్ అండ్ పెండింగ్ ఫర్ రిలీజ్ అమౌంట్ అని చెప్పేసి కనిపిస్తుంది. సో ఈ రకంగా వచ్చినటువంటి వాళ్ళు నిశ్చింతగా నిర్భయంగా ఉండొచ్చు. మీకు ఎప్పుడో ఒకప్పుడు అంటే గవర్నమెంట్ ఎప్పుడైతే రిలీజ్ చేస్తుందో అమౌంట్ బడ్జెట్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా మీకు డబ్బులు అనేటువంటిది మీ అకౌంట్లో జమ కావడం జరుగుతుంది. సో మీరు ఎట్టి పరిస్థితుల్లో ఎలాంటి టెన్షన్ పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీ యొక్క స్టేటస్ ఈ రకంగా కనిపిస్తే ఎలాగా శాంక్షన్ అండ్ పెండింగ్ ఫర్ రిలీజ్ అమౌంట్ అని తర్వాత హార్డ్ కాపీ రిసీవ్డ్ అని అన్నీ కూడా క్లియర్గా ఉన్నాయి. పూర్తిగా మీకు డబ్బులు ఎప్పుడైతే మీ అకౌంట్లోకి జమ అవుతాయో జమ అయినప్పుడు మీకు ఈ రకంగా మెసేజ్ అనేటువంటిది స్టేటస్లో కనిపించడం జరుగుతుంది. సో ఇవి రకరకాల ప్రాబ్లమ్స్, అంటే ఏమి ప్రాబ్లం ఉంది అనేటువంటి చూసుకొని మీరు తంబు వేయలేదా లేదా కాలేజీలో డాక్యుమెంట్స్ అన్ని ఫార్వర్డ్ చేయలేదా సబ్మిషన్ అంటే వాళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ అన్ని లేకపోవడం వల్ల, లేదా మీ ఆధార్ కార్డ్ ప్రాబ్లం ఉందా. ఒకవేళ ఆధార్ ప్రాబ్లం ఇక్కడ వెరిఫికేషన్ నాట్ డన్ అని చెప్పేసి కనిపిస్తుంది ఒకవేళ కాకపోతే యూఐడి. అదే బ్యాంక్ అకౌంట్ కన్ఫర్మ్ చేయకపోయినా కూడా బ్యాంక్ అకౌంట్ నాట్ కన్ఫర్మ్డ్ బై డిస్ట్రిక్ట్ ఆఫీసర్ ఉంటుంది. సో అలాంటి సందర్భాల్లో మీ యొక్క ఒరిజినల్ ఆధార్ కార్డు బ్యాంక్ అకౌంట్లు తీసుకెళ్ళి అంటే మీ కాలేజీలో అయినా మీరు చెప్తే కనుక కాలేజ్ తరపున చేయిస్తారు, లేదా మీరే సొంతంగా ఆ యొక్క వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి కలెక్టర్ ఆఫీస్కి వెళ్ళి మీరు ఏ డిపార్ట్మెంట్ అయితే ఆ డిపార్ట్మెంట్ అంటే బీసీ అయితే బీసీ, ఎస్సీ అయితే ఎస్సీ, ఎస్టీ అయితే ఎస్టీ ఆ యొక్క డిపార్ట్మెంట్లోకి వెళ్ళి ఆ ఒరిజినల్స్ చూపించి మీ ఆధార్ మరియు బ్యాంక్ అకౌంట్ వెరిఫికేషన్ చేసుకోవచ్చు. సో ఎవరైతే తంబేయలేదో ఇంకా తంబేసేసి తొందరగా నెక్స్ట్ ప్రాసెస్ స్టేజ్లోకి వెళ్ళండి. ఎవరికైతే ఆల్రెడీ శాంక్షన్లో చూపిస్తున్నాయో సో మీరు ఎట్టి పరిస్థితుల్లో టెన్షన్ పడాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మీకు అమౌంట్ అనేటువంటిది మీకు క్రెడిట్ కావడం జరుగుతుంది మీ బ్యాంక్ అకౌంట్లో. ఈ రకంగా మన యొక్క స్టేటస్ని మనం చెక్ చేసుకోవడం జరుగుతుంది స్కాలర్షిప్. సో మరి ఎప్పుడు వస్తాయి అమౌంట్ అంటే గవర్నమెంట్ ఏ క్షణంలోనే రిలీజ్ చేయొచ్చు. సో కొత్త గవర్నమెంట్ వచ్చింది కాబట్టి సో మనకు రీసెంట్గా సీఎం గారు కూడా చెప్పడం జరిగింది, చాలా తొందరలోనే నిధులు అనేటువంటి సమీకరించి అమౌంట్ అనేటువంటిది పిల్లలందరికీ కూడా వేస్తాము అనే రకంగా ఒక పాజిటివ్ న్యూస్ అయితే ఇవ్వడం జరిగింది. సో మీకు అమౌంట్ వచ్చిన తర్వాత కూడా చివరిలో ఈ రకంగా ఏ డేట్కి వచ్చింది అమౌంట్, ఎప్పుడు వచ్చింది, ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా మీ యొక్క స్టేటస్లో కనిపించడం జరుగుతుంది. సో ఎవరైతే స్కాలర్షిప్ల కోసం వెయిట్ చేస్తున్నారో సో కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో మీరు ఎలాంటి టెన్షన్ పెట్టుకోకుండా మీ స్టేటస్ను చెక్ చేసుకొని ఏమైనా మిస్టేక్స్ లాంటివి ఉంటే కనుక వెరిఫై చేసుకొని కాస్త వెయిట్ చేయండి. ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా అమౌంట్ అనేటువంటిది రిలీజ్ కావడం జరుగుతుంది. సో సీఎం గారు కూడా చాలా తొందరగా మన పిల్లలందరి కష్టాలను దృష్టిలో పెట్టుకొని చాలా తొందరలో అమౌంట్లు రిలీజ్ చేయాలని ఆశిస్తూ మరొక మంచి వీడియోతో మీ ముందుకు రాబోతున్నాను. రైట్, ఇదండి ఈరోజు వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఒక లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక వీడియోతో మళ్ళీ కలుస్తా. థ్యాంక్ యూ వెరీ మచ్.